నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో మందు తాగడం వల్లే రాకేష్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ చనిపోయారు అని ఈరోజు అసెంబ్లీలో కొల్లు రవీంద్ర గారు అంటున్నారు. సో దానికి మీరే ఉంటారు. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న చర్చల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేదు. దాంతో ఈ అరుగుల మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్నట్టుగా తయారైంది. మధ్యలో కొంచెం సీరియస్గా ఒక శ్వేతపత్రం అనే పేరుతో కాసేపు, ఆ శ్వేతపత్రం మీద డిస్కషన్ అనేటువంటి పేరుతో కాసేపు, గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడంతోనే సభ సరిపోతుంది. ఇలా కాకుండా 50 రోజులు అయిపోయింది మనం అధికారంలోకి వచ్చి, కాబట్టి పరిపాలన మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అన్న మూడు ఎక్కడ కనబట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం అన్నాడు, అధికారులు మన మాట వినటం లేదు అని. అలాంటి విషయాల మీద కాస్త దృష్టి పెట్టి వీళ్ళు ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఏం జరుగుతోంది, ఇప్పుడు రకరకాల విషయాలు సూపర్ 6లో 100 విషయాలు చెప్పారు. ఏది బస్సుల్లో ఉచితము, ఇవన్నీ బస్సులో ఉచితం, గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఏమిటి పరిస్థితి, ఏమేమి అమలు జరుగుతున్నాయి ఏమిటి అనేది దాని మీద సమీక్షలు లేవు. అలాగే కేంద్రం నుంచి ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి. గ్రాంటా, లోనా, దాని మీద ఒక డిస్కషన్ అక్కడ జరుగుతోంది. అంటే సీరియస్గా ఏపీ ప్రాబ్లమ్స్ గురించిన చర్చ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరగటం మానేసి ఢిల్లీలో రాజ్యసభలో జరుగుతోంది. అలాగే లోక్సభలో జరుగుతోంది. టోటల్గా పార్లమెంట్లో జరిగింది నిన్న. అంటే ఇండియా కూటమి నుంచి బడ్జెట్ మీద విమర్శ పెడుతూ, ఇది ఏపీ బీహార్ల బడ్జెట్టు, దేశంలో ఇంక ఏ రాష్ట్రానికి ఒరిగిందేం లేదు ఈ బడ్జెట్లో, ఇది టోటల్గా చంద్రబాబు నాయుడు కోసం క్రియేట్ చేసిన బడ్జెట్ అన్న లెవెల్లో ఇండియా కూటమి నుంచి చాలామంది మాట్లాడేశారు. దాని మీద రియాక్ట్ అవుతూ విజయసాయిరెడ్డి గారు వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. బాబు, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చిందేమీ లేదు, అది రుణం మాత్రమే, గ్రాంట్ కాదు. కాబట్టి దాన్ని ఏదో గ్రాంట్ అని ఆంధ్రప్రదేశ్కి ఏదో దోచిపెట్టేశారని అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ బడ్జెట్లో కూడా ఆవిడ ప్రస్తావనకి పేరు నోచుకుంది తప్ప అక్కడ జరిగిందేం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తటం అనేది చూసాం. ఇలా ఏపీకి సంబంధించిన అంశాలు అక్కడ చర్చనీయాంశాలు అవుతున్నాయి, అక్కడ చర్చించుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీలో ఎవరూ మాట్లాడట్లేదు. ఏపీ అసెంబ్లీలో టోటల్గా గ్రామాల్లో అరుగుల మీద కూర్చుని సాయంత్రం పూట మాట్లాడుకున్నట్టుగానే జరుగుతోంది. ఇది పరిస్థితి. అందుకని అందులో భాగంగానే ఈ చర్చలు. ఇప్పుడు ఆ రాకేష్ మాస్టర్ మరణం మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా, మరొకటి చేయాలా అనేది రవీంద్ర గారు చెప్పాలా. ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? నేను ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక రకంగా ఒక టైంలో అదొక పదబంధం ప్రజల మనసుల్లో స్థిరపడేలాగా చేశారు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ వెళ్ళావా, లేకపోతే జగన్ మందు తాగావా అనేది మీమ్స్లోను వాటిల్లోనూ బాగా పాపులర్ చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండగా. దీని తాలూకా ఎఫెక్ట్, దాని కంటిన్యూషన్ ప్రజల మనసులో ఎలాగో అలాంటి అభిప్రాయం నాటేశాం కాబట్టి ఆ మాట వాడేస్తే తప్పేమిటి అన్న టోన్లో ఆయన వెళ్ళిపోయాడు. రాకేష్ మాస్టర్ కానీ లేకపోతే మరొకరైనా ఆయన బంధువులు కానీ ఆయన శిష్య పరమాణువులు కానీ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రస్తావించాడు బూమ్ బూమ్ బీరు అని. ఈ బూమ్ బూమ్ బీర్ మాత్రమే కాదు, స్పెషల్ స్టేటస్ అనే పేరుతో ఇంకా ముందు కూడా ఉంది, మద్యం ఉంది అక్కడ. ఆ మద్యం తాగాడా, ఏం తాగాడు? స్పెషల్ స్టేటస్ తాగాడా లేకపోతే బూమ్ బూమ్ తాగాడా ఏమిటి అనేది, ప్రెసిడెంట్ మెడల్ అని ఒకటి ఉంది, అది తాగాడా ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వాలి కదా ఆయనకి. ఆయన దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, పేపర్ ఏదైనా ఆధారం ఉంటే ఆ పేపర్ సబ్మిట్ చేస్తే బాగుంటుంది. లేదు ఇదేదో జోవియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అలాగా. అలాంటి నిర్ధారణలు ఏమైనా చూపించాడా ఆయన సభ ముందు? ఏమైనా చూపించాడా? మీరేమైనా నోటీస్ చేశారా? ఏం లేదు కదా.
లేకుండా అలా ఎలా మాట్లాడతారు? చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. అంటే రాకేష్ మాస్టర్ వీడియో తీసుకున్నారు చనిపోయే ముందు. ఈరోజు నేను భూమి మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చాం, భూమి మీద తాగుతున్నాం, రేపు పొద్దున నేను ఉంటాను పోతానని అప్పుడే చెప్పాడు ఆయన. సో దాన్ని ఉద్దేశించి ఈరోజు అసెంబ్లీలో కొల్లు రవీంద్ర అది తాగినప్పుడు ఉన్నాడా ఆయన? అది తాగినప్పుడు ఉన్నాడు, ఒక 2 రోజుల తర్వాత చనిపోయాడు. అక్కడి నుంచి వచ్చేసాక చనిపోయాడా? అక్కడే చనిపోయాడు. అక్కడే చనిపోయాడు కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మందు తాగడం వల్ల చనిపోయాడు అనేది ఆ వీడియో నుంచి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అవును, అంతే కదా. బూమ్ బూమ్ బీర్, అందుకనే ప్రస్తావన చేశాడు ఆయన కొల్లు రవీంద్ర. అయితే రాకేష్ మాస్టర్ మీద కూడా ఇంపాక్ట్ ఉండుండొచ్చు. చాలామంది బూమ్ బూమ్ బీర్ తాగి ఉంటారు కదా, అందరూ చనిపోవాలిగా. ఆయన ఒక్కడే ఎందుకు చనిపోయాడు? అంటే ఆ మందు తాగడం వల్ల ఆయనకి రక్తపు వాంతులు కూడా అయ్యాయని చెప్తున్నారు. కాదండి, బూమ్ బూమ్ బీర్ ఆయన ఒక్కడే కాదు కదా, ఇప్పటికీ అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ బూమ్ బూమ్ బీరు సరఫరా జరుగుతోంది. ఇప్పటికీ ప్రభుత్వ దుకాణాలే ఉన్నాయి అక్కడ, ప్రభుత్వ సారాయి దుకాణాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా చంద్రబాబు గారు హామీ ఇచ్చిన ఇవేం రాలా, షాపులు రాలేదు. ఇంకా పూర్తి స్థాయిలో కింగ్ఫిషర్ లాంటి కింగ్ఫిషర్ ఆల్రెడీ వచ్చేసింది సార్, వచ్చేసిందని చెప్తున్నారు. కానీ చాలా చోట్ల భూమి భూమే అమ్ముతున్నారు ఇప్పటికీ. నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి భూమి భూమి తాగటం వలన ఆయన చనిపోయాడు ఆయన చెప్పుండొచ్చు సరదాగా. అంటే అప్పటికే ప్రచారం ఉంది. నేను చెప్పాను కదా ఇందాక, ఆంధ్రప్రదేశ్ వెళ్ళావా ఇలా మాట్లాడుతున్నావు, జగన్ మందు తాగేవా ఇలా మాట్లాడుతున్నావు అని ఒక వెటకారపు ప్రకటన చాలా చేశారు. అది మీమ్స్లో వచ్చింది. ఎవరైనా కొంచెం సినిమా డైలాగ్ ఏదైనా విపరీతంగా ఉంటే ఇదేదో బూమ్ బూమ్ బీర్ తాగి రాసినట్టు ఉందే డైలాగు, ఇలాంటి కామెంట్స్ కూడా చూసాం మనం. ఇవన్నీ సరదాగా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి అరుగుల మీద కూర్చుని. ఇప్పుడు ఆ వీడియో పట్టుకొచ్చి, రాకేష్ మాస్టర్ వీడియో పట్టుకొచ్చి సభలో ప్రస్తావించి దానికి ఒక వాల్యూ ఇస్తున్నారంటే అసలు ఈ టోటల్ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై టీడీపీ అని అర్థమవుతుంది కదా. ఏది ఆ రోజు నుంచి, ఆ రోజున జగన్ని రెడిక్యూల్ చేయటంలో భాగంగా ఈ మీమ్స్ చేయటము ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగింది, ఏ సోషల్ మీడియా నెట్వర్క్ నుంచి జరిగింది అంటే తెలుగుదేశం నుంచి జరిగింది అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి. అంటే వాళ్ళు చేసినటువంటి వీడియోస్, వాళ్ళు వేసినటువంటి ప్రభావంకి వాళ్ళే మురిసిపోతున్నారు ఇప్పుడు. ఈ ప్రభావం వలన కదా మనకి అధికారం వచ్చేసింది అని. ఈ ప్రభావానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసినటువంటి తప్పులు అనేకం ఉన్నాయి. వాటి ప్రభావం వలన అధికారం కోల్పోయాడు ఆయన. అది ఆయనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు, అది వేరే గొడవ. కానీ వీళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని రెడిక్యూల్ చేయటానికి, జగన్మోహన్ రెడ్డి పథకాలను రెడిక్యూల్ చేయటానికి సభా సమయాన్ని వృధా చేయటం మానేసి కొంచెం పరిపాలన మీద దృష్టి పెడితే బెటర్. ఇలాంటి వీడియోలు కావాలంటే చాలా దొరుకుతాయి. ఇప్పుడు రాకేష్ మాస్టర్ వీడియో ఒకటే, దాని మీద డిస్కషన్ జరుగుతుందిగా కాసేపు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం గంటకి ఎంత ఖర్చు అవుతుందో ఒక డేటా ఉంది. దాన్ని ఇలాంటి చర్చలకి ఎందుకు నిరుపయోగం చేస్తున్నారు వీళ్ళు? మద్యం పాలసీ మీద ఆల్రెడీ ఒక శ్వేతపత్రం సమర్పించేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అక్కడితో ఆగలేదు, ఇది టోటల్గా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తున్నాం అన్నాడు. ఇది చాలకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా రంగంలోకి దింపుతాను అన్నాడు. అదేదో జరుగుతోంది కదా, మళ్ళీ దానికి ఇవన్నీ జోడింపులు ఎందుకు ఈ చర్చలు? ఇతర కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇంకా హనీమూన్ పీరియడ్ అయిపోయింది, మీకు అద్భుతమైన విజయం వచ్చింది, మీరు హాయిగా టోటల్ అసెంబ్లీ అంతా మీ చేతుల్లోకి వచ్చేసింది, పరిపాలన మీ చేతుల్లోకి వచ్చేసింది. వై నాట్ 175 అన్న మనిషి 11కు పరిమితం అయిపోయాడు. అది ఒక 2-3 డేస్ లేకపోతే 10 రోజులు ఆనందపడేటువంటి సెలబ్రేషన్ మూడ్. ఆ తర్వాత మీరు అది వదిలేసి మీ పనిలోకి మీరు వచ్చేయాలి కదా. ఇప్పటికీ ఇంకా అదే కొనసాగిస్తూ దాని గురించే మాట్లాడుకోవటం అంటే మీకు ఇంకా తన్మయావస్థలోంచి బయటికి రాలేదనేది అర్థమవుతుంది. ఇదే కొనసాగితే, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగితే పరిపాలన కుంటుపడే ప్రమాదం ఉంది. ఓకే, ఈ విషయం ఆల్రెడీ ఆయనకు అర్థమైంది, చంద్రబాబు నాయుడికి అర్థమైంది, పవన్ కళ్యాణ్కి అర్థమవుతోంది. కొంచెం మనం పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే విషయం వాళ్ళు ఐడెంటిఫై చేశారు.
కాబట్టి ఇక మీదైనా పెడితే బెటరు. కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఈ వీడియోస్ వీటి సహకారంతో కొంచెం సభలో నవ్వులు పూయిద్దాం అనే ప్రయత్నం అక్కర్లేదు. అక్కడేం సీరియస్ డిస్కషన్స్ డిబేట్లు జరగటం లేదు. డిబేట్లు చేయడానికి ప్రతిపక్షం లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీ దీని నుంచి చేరుకుని ఇంకా సభ వైపు చూసే పరిస్థితుల్లో లేడు. కేంద్ర బడ్జెట్ మీద కూడా ఆయన ఏం మాట్లాడలేదు. విజయసాయి రెడ్డి మాట్లాడాడు తప్ప, అది కూడా రాజ్యసభలో మాట్లాడాడు తప్ప, విడిగా వైఎస్ఆర్సీపీ నుంచి వేగ్గా కొంతమంది మాట్లాడారు తప్ప విడిగా అధికారికంగా ఒక ప్రకటన ఏం రాలేదు. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఈ బూమ్ బూమ్ బీర్లు ఈ చర్చలు ఆపేసి కొంచెం పరిపాలన మీద దృష్టి పెడితే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.